ఓపెన్ చేసేస్తున్నాను. కెమెరా సెటప్ నేనే చేసుకుని గిన్నెలన్నీ నేనే తెచ్చుకుని ఇవ్వకుండా నేనే చెయ్యాలా? గుడ్ మార్నింగ్ మయ్యా, హలో, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. టైగర్ తో వంటల ప్రోగ్రామ్ కి స్వాగతం. ఈ రోజు మ్యాటర్ ఏంటంటే గోంగూర చికెన్ పలావ్ చేయబోతున్నాం అనమాట. గోంగూర తోటలో చేద్దాం అనుకున్నాం, మా ఊర్లో తోటలు లేక మన పల్లెటూరు పచ్చళ్ళతో చేస్తాం. పాత పల్లెటూరు పచ్చళ్ళు అవ్వబోతుంది కొన్ని రోజులు, ఎందుకంటే కొత్త షాప్ షిఫ్ట్ అయిపోతాం. మళ్ళీ చెప్తాను, మీ అందరికి మళ్ళీ చెప్తాను, డేట్ ఫిక్స్ అవగానే మొత్తం అందరు రావాలి. ఇంకా మ్యాటర్ మొదలు పెట్టేద్దాం. గోంగూర చికెన్ పలావ్. లాస్ట్ టైం ఎక్కడ తిన్నానంటే నేను గోంగూర చికెన్ పలావ్ నేను చెప్తాను, రాజమండ్రిలో తిన్నాం. రాజమండ్రిలో గోంగూర చికెన్ పలావ్. అది గోంగూర చికెన్ పలావ్ కాదు, నాకు అందుకే కోపం వస్తుంది నీ మీద. మరి అదేంటి గోంగూర చికెన్ పలావ్ కదా, అది గోంగూర జాయింట్ సెపరేట్, పలావ్ సెపరేట్. చికెన్ అంటే జాయింట్ అంటే చికెన్ జాయింట్ ఒకటి కాదు, జాయింట్ లో చికెన్ లేదా? వీడికి అర్థం కాదు, తెలియదు. చికెన్ అది సెపరేట్, ఇది మొత్తం మిక్స్ చేస్తాం మనం, అది పలావ్ అవ్వదు. అవి ఏమంటారు మరి, బగారా రైస్ విత్ చికెన్ కర్రీ అనాలి అప్పుడు. అంతే కరెక్ట్. ఏదో చెప్పాలి, ఏదో అని. కానీ లాస్ట్ టైం నేను కూడా ఎక్కడ గుర్తులేదు, ఊరికే అని అడిగాను, నాడు ఇన్వాల్వ్ అయ్యాడు కదా, నేను సైలెంట్ గా ఉన్నాను. దీనికి ఫస్ట్ మనం గోంగూర ఉడకబెట్టేసుకోవాలన్నమాట. ముందు అది స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అదిగా చేయాల్సిన పని. గ్యాస్ వెలిగించి గోంగూరను కట్ చేసుకుని కడుక్కొని తర్వాత ఉడకబెట్టుకోవాలి. బయట ఏమన్నా ముక్కల మెత్తనుకుంటున్నావు ఏంటి? చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఇది ఒక కట్ట గోంగూరని నీట్ గా ఒలిచేసుకుని శుభ్రంగా కడిగేసాం. 20 రూపాయలు కట్ట. ఎవరు అడిగాడు రా నిన్ను? గ్యాస్ వెలిగించరా, నాకు భయం. గ్యాస్ లైటర్ తేవాలి, గ్యాస్ వెలిగించాలంటే ముందు. వంటలు చేసేది నువ్వా నేనారా? అన్ని చూసుకోవాల్సింది నువ్వా నేనా? కెమెరా సెటప్ నేనే చేసుకుని గిన్నెలన్నీ నేనే తెచ్చుకుని ఇవ్వకుండా నేనే చెయ్యాలా? మొత్తం సెటప్ నేను చేశాను. కబుర్లు చెప్తున్నాడు. ఎటు తిప్పాలి? ఎటు తిప్పాలి నాకు తెలియదురా, నేను ఎప్పటికీ తెలిగించలేదు. వీడు చెప్తున్నాడు మనకు. ఓకే, గోంగూర వేసేసాం. అది కూడా వేసానా? వేసే అంటే మేము బేసిక్ గా ఒక కట్టే కట్ చేసాం, కానీ అందులో ఇంకొంచెం మిగిలింది పక్కన పెట్టాం, సగం వేసి చూద్దామని. ఇంకా ఇంతకీ మర్చిపోయాను, మనం ఉండేది కేజీ చికెన్ అనమాట. కేజీ చికెన్, కేజీ బగారా రైస్ వేసిన కాసేపటికి ఇది మొత్తం చూడడానికి గిన్నె మొత్తం కనబడిందో, లాస్ట్ చూడండి ఎంత అవుద్దో, ఇంతే అవుద్ది. అది గోంగూర కరిగిపోద్ది. గోంగూర కరిగిపోద్ది. గోంగూర ఎందుకు కరిగిపోద్ది? కరిగిపోద్ది అంటే ఉడుకుపోద్ది అని. వాటర్ వేసుకోవాలి గైస్ కొంచెం. నిన్ను వెనకేసుకుని చేయడమే నేను చేసింది తప్ప. అక్క నువ్వు త్వరగా కట్ చేసి నువ్వు వచ్చే ఫ్రేమ్లోకి పెట్టా. అందులోనే రెండైనా మూడు వేస్తాను, మళ్ళీ అందులో వేస్తాం కదా, మళ్ళీ మండిపోద్ది. అసలే మనం పొద్దు నుంచి ఏం తినకుండా ఉంటాం కదా. పచ్చిమిరపకాయలు కూడా వేస్తాను గైస్. కొంపలో వంటలో లేదు, వంటలో పెంటలాగా వేయాలా. ఇప్పుడు నువ్వు ఏమన్నా? కొంపలో వంటలో లేదు, వంటలో పెంటలాగా వేయాలా ఉంది. చూడు, అప్పుడే చూడండి ఎలా ఎంత అయిపోయిందో. ఇది గిన్నె నిండా చేసాం. ఏమయ్యం ఉప్పు వేయాలి మర్చిపోయాను. మొత్తం అయిపోయిన తర్వాత కొంచెమే అంటే సరిపోద్ది. మళ్ళీ అది కొంచెం మరీ పుల్లగా లేకుండా కొంచెం ఉప్పు వేసేస్తున్నాం అనమాట. ముందు ఉప్పు వేస్తే ఏమవుద్దంటే స్టేబుల్ అవుద్ది. ఉలుపు ఉప్పు అన్ని ఈక్వల్. పచ్చిమిరపకాయలు ఏంటి బాగా పచ్చగా అయిపోతాయి. ఈ రోజు కామెంట్ లో ఎందుకు వలి అంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాం వస్తారా? వలి ఈ రోజు సూపర్ చేసాడు వ్లాగ్ లో అని కామెంట్లు పెడతారు. చూసుకో, కావాలి పెట్టమని చెప్పేసి నేనేం చెప్పలేదు ఎవరికి. చూసాను. గీకు ఉడికిపోయింది. రేపు మొత్తం గిన్నె కదిపేస్తున్నాడు. పొయ్యి కదా నువ్వు. నేను పొయ్యి పట్టుకోవడం వచ్చానంటే నేను ఏమన్నా మరి ఇంకెందుకు. గోంగూర ఉడికిపోయింది. మంటాపి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం తీసి ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. దీనికి ఎర్ర గోంగూర తీసుకోండి, అప్పుడే పులుపు ఉంటుంది. తెల్ల గోంగూర తీసుకోకండి, ఒకరు వచ్చేది. తెల్ల గోంగూర ఎర్ర గోంగూర ఎలా ఉంటాయి చెప్పు? ఎర్ర గోంగూర ఎర్రగా ఉంటుంది, తెల్ల గోంగూర తెల్లగా ఉంటుంది. ఏదైనా ఆకు పచ్చగానే ఉంటది. నీకు తెలియదురా, కాడలో ఎర్రగా ఉండాలి, అది ఎర్ర గోంగూర. వాళ్ళకి తెలుసు, అది చెప్పు. తెల్ల గోంగూర ఏమవుద్దంటే మీకు వగరు వచ్చేది అనమాట. తీసుకోకండి. ఎర్ర గోంగూర ఎలా ఉంటుందంటే పొల్లగా ఉంటది. మన పచ్చళ్ళలోకి వాడేది అదే. బేసిక్ గా ఇది కూడా మన పచ్చళ్ళ కోసం తెచ్చింది. ఒక కట్ట లైన్ చేసి దొబ్బేశాడు, తస్కరించాడు. గైస్, మీకు కొంచెం ఆకులాగా ఏమన్నా అనిపిస్తే మీరు నలుపుకోండి, మాకు అవసరం లేదంటున్నారు కాబట్టి మేమేమి నలుపు తలుచుకోలేదు. అయిపోయింది. గోంగూర అంతా తీసాం. ఒక కట్ట గోంగూర చూడండి
ఒక కట్ట గోంగూర చిన్న కప్పు అంత అయింది అంతే. ఇంత అయింది అంతే. అలాగా ఇదే ఇంత అయిందంటే ఒక 20 కేజీల గోంగూర పచ్చడి పెట్టడానికి మా ఊళ్ళో ఆ మూల నుంచి ఈ మూల దాకా ఆరేస్తారు. 100 నుంచి 150 కట్టల మధ్యలో ఉంటాయి. చాలా మంది వేస్తారు, నార్మల్ చింతపండు వేస్తారు. మేము చింతపండు మనం కూడా వేస్తాం కదా, వేస్తాం, చాలా తక్కువ వేస్తాం. మాక్సిమం పులుపు అంతా కూడా దీని ద్వారానే వచ్చింది. అందుకని గోంగూర మంచి పులుపు ఎక్కువ ఉన్న గోంగూర తీసుకుంటాం. ఎక్కువ కట్టలు వాడతాం, గోంగూర కట్టలు పచ్చళ్ళకి. గోంగూర ఉడికిపోయింది, ఇప్పుడు మనం మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ప్యూర్ నెయ్యి. ఎప్పుడూ కూడా బిర్యానీలోకైనా పలావ్లోకైనా నూనె కన్నా నెయ్యి ఎక్కువ ఉండాలి, చాలా ఇంపార్టెంట్. రెండు చిన్న గరిటలు వేసాను, అందులో కొంచెం నూనె వేసుకోవాలి. నూనె కూడా తగినంత వేసుకోవాలి. నెయ్యి ఎంత పోసారో నూనె అంత పోయకండి, నెయ్యి ఫ్లేవర్ తగ్గిపోద్ది. 5 యాలక్కాయలు, ఒక 10 లవంగాలు. 10 లేవు, 9 ఉన్నాయి. ఇవే తగ్గించుకుంటే మంచిది. వేసే త్వరగా. దాల్చిన చెక్క 3 చిన్నవి, జీలకర్ర, సాజీరా కూడా ఉంది కొంచెం. అరే పలావ్ దానికైతే పడిపోయింది చూసావా. 2 పలావ్ ఆకులు, అనాస్ పువ్వు ఒక 2 గైస్ అంతే. ఈ మసాలా సరుకులు చాలు. నెక్స్ట్ అందులో ఆనియన్స్ వేసేస్తున్నాను, పచ్చిమిరపకాయలు కూడా. ఇప్పుడు ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుదాము. రైస్ వచ్చేసరికి కరెక్ట్గా ఈ కప్పు తీసుకుంటున్నాం. ఇది వచ్చేసరికి కేజీ, కిలోయేనా? 1 కిలో అన్నమాట. ఈ కిలో రైస్ని కడిగేసి లాస్ట్లో వేద్దాం. ఈ ఎంతైతే డబ్బా క్వాంటిటీ రైస్ ఉందో 1.5 ఇదే దీంట్లోనే 1 నిండా వాటర్, మళ్ళీ అందులో సగం వాటర్ వేసుకుని పెట్టుకోవాలన్నమాట. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది గైస్. ఇప్పుడు 1 సరిపోద్దక్క. 1.5 వేసాడు. 2 టేబుల్ స్పూన్లు వేసాను. అంటే ఇది టేబుల్ స్పూన్, అందులో సగం దీంట్లో సగం టేబుల్ స్పూన్ అనమాట. శాండీ లాగా చేస్తే తినవసరం లేదు మనం. నెక్స్ట్ కేజీ చికెన్ జాయింట్లు కూడా ఒక్కొక్కటి వేసేద్దాం ఇందులో. ఇప్పుడు ఇందులోనే మనకు కావాల్సినంత సాల్ట్, నేను ఉప్పు కళ్ళు వాడుతున్నాం, ఒక 2 సగం గుప్పిట్లు వాడుతున్నాను. కారం వచ్చేసరికి మన పల్లెటూరు పచ్చళ్ళు కారం వాడుతున్నాం. ఇందులో కారంతో పాటు పసుపు కొమ్ములు, ధనియాలు, చిన్నగుంటాయి అంటే ఆవాలు, మెంతులు, వాంటాలు, ఇంకో ఐటమ్ ఏదో మిస్ అయ్యాం గైస్. అవన్నీ వేసి చేస్తారనమాట. కారం చాలా బాగా వస్తుంది, కూరలో వాడితే మంచి టేస్ట్ వస్తుంది. మన వెబ్సైట్ లోనే ఉంటది, www.palletturupachal.com లో ఉంటది. సో ఎవరికన్నా కారం కావాలనుకుంటే చాలా నేచురల్ పద్ధతి, ఎటువంటి ఎక్కువ రోజులు నిల్వ ఉండడం కోసం ఏవేవో ఏమంటారు దాన్ని, ప్రిజర్వేటివ్స్ ఇలాంటి ఏం వాడకుండా చాలా న్యాచురల్ గా చేస్తాం అనమాట. హెల్త్ ని ఫోకస్ చేసే వాళ్ళు తప్పకుండా ఆర్డర్ చేసుకోండి గైస్. పసుపు కూడా మనమే చేస్తాం. పసుపు కొమ్ములు తెచ్చుకుని ఎండబెట్టుకుని నీట్గా అవి మొత్తం ఇదయిన తర్వాత అప్పుడు దాన్ని మిల్లులో ఆడిస్తాం అనమాట. వెబ్సైట్లో యాడ్ చేయమంటారా పసుపు? వెబ్సైట్లో లేదా పసుపు, ఇంటి దగ్గరే అమ్ముతున్నారా? వెబ్సైట్లో యాడ్ చేద్దాం గైస్. మన పచ్చళ్ళు స్టార్ట్ చేసి అదే షాప్ పెట్టిన తర్వాత షాప్లో అయితే దొరికేస్తాయి మీకు. నెక్స్ట్ ఇందులో కొద్దిగా పెరుగు వేస్తున్నాను. గైస్ మ్యాక్సిమం ఇంకా ఉడికిపోయింది చికెను. ఇప్పుడు ఇందులో మనం ఏదైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం స్టార్టింగ్ లో గోంగూర, ఆ గోంగూర ఇందులో వేసేసి చిన్న మంటలో పెట్టుకోండి. ఫాస్టింగ్ కదా, అందుకని మా వాళ్ళని ఉప్పు కారం సరిపోయిందో లేదో కనుక్కుందాం పట్టుకెళ్ళి. ఉప్పు సరిపోయిందో లేదో చూడండి. ఇగో మీకోసమే కారం కోసమే ఎండుమిరపకాయలు రెడీ చేస్తున్నారు మా వాళ్ళు, ఎండబెడతారు అనమాట. కారం ఉప్పు సరిపోయిందా, పడుతుందా? ఉప్పు పడుతుందా? ఓకే, మనకి గ్రీన్ సిగ్నల్ దొరికింది. ఉప్పు వేయమన్నారు, ఇంత వేయమన్నారు, ఉప్పు వేసుకుంటున్నాను గైస్. ఇప్పుడు ఈ రైస్
మళ్ళీ ఒక్క ఉపయోగం లేదు, ఒక్క ఉపయోగం అన్ని పడేసి పెంట చేయడం తప్ప. గైస్ 1.5 గ్లాసు వాటర్ వేసుకుంటున్నాం. ఇందాక డబ్బా చూపించాను కదా, మీరు ఏ డబ్బాతో తీసుకుంటే ఆ డబ్బాతో 1.5 నీళ్ళు తీసుకోండి. మా వాళ్ళు టేస్ట్ చూశారు, కొంచెం బిర్యానీ మసాలా పడితే బాగుంటుంది అన్నారు, అందుకనే పైన కొద్దిగా బిర్యానీ మసాలా జల్లిన సరిపోద్ది కదా. అలా టేస్ట్ చూసుకుంటూ వేసేసుకోవడమే. మేము చెప్పినట్టు వేసారంటే మీరు బిస్కెట్ అయిపోతారు. మొన్న అలాగే చేశాను, బుక్ మీద రాసుకుని మరీ చేశాను. మొన్న వీడియోలో చూశారు కదా, ఇది బాగా వస్తే మీకు వీడియో చేసి చూపిస్తాను. చెత్తలా వచ్చింది, అందుకే చూపించలేదు వీడియో. అది ఎవరి దగ్గరైనా ఆ ఫార్మాట్ తీసుకోవాలి తప్ప కొలతలు మనకు తగ్గట్టే వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు పెద్ద మంటలో పెట్టాము. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒకసారి గిన్నె దించేసుకుని ఇలా తీసి అదిలై మీడియం మంటలో పెట్టి, లేదా పెద్దది మీడియం అలా మార్చుకుంటూ 8 నుంచి 10 నిమిషాలు పెట్టుకుంటే బిర్యానీ రెడీ అయిపోద్ది. 10 నిమిషాలు అయింది గైస్, ఒకసారి చూద్దాం ఎలా వచ్చిందో ఏంటో. లోపల బాగా వస్తుందంటావా? బాగా వస్తుంది. ఆ గ్రేవీ గోంగూర స్మెల్ అయితే బాగా వస్తుంది. గోంగూర స్మెల్ చెత్త కొట్టేస్తుంది. ఓపెన్ చేసేస్తున్నాను. రైస్ కూడా ముద్దగా, ముక్క కూడా విడిపోలేదు. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. స్మెల్ చాలా బాగుంది. గోంగూర ఫ్లేవర్ బాగా ఎలివేట్ చేస్తుంది. జాయింట్ కూడా సూపర్. ఇంకా మా ఇఫ్తార్ అవి వెంటనే చెప్తాను ఎలా ఉందో. అయిపోయినట్టే. ఇంకా కొద్దిగా నెయ్యి పోద్దాం. ఓకే గైస్, పైన కొద్దిగా అలా నెయ్యి పోస్తున్నాను. ఏరా నెయ్యి కొంచెం ఎక్కువ వేయరా, నూనె కన్నా నెయ్యే బెటర్. ఏమవుతుంది, హెల్దీ ఫ్యాట్ అంటారు కదా దీనికి. చిలక వ్లాగ్స్ ఏంటి ఎలా వచ్చావు? నా కోసం వచ్చావేంటి? నా కోసం ఎందుకు రాలేదు? తిడతానా? అసలు ఎప్పుడు తిట్టాడు నిన్ను? ఏమన్నాను గెసరు అంటే తోలు తీస్తాను ఇంకోసారి వచ్చామంటే సరదాగా. వీరు సీరియస్ గా తీసుకుని వెళ్ళిపోయాడు. నీకుందా యూట్యూబ్? నీదే వ్లాగ్స్ రా, మిస్టర్ డీమోన్ వ్లాగ్స్. ఇది చిలక వ్లాగ్స్, నేనేమో టైగర్ వ్లాగ్స్. బాగున్నారా? వ్లాగ్స్ మీద కాకుండా చదువు మీద పెట్టండి అప్పుడప్పుడైనా. అటు చూడండి, ఆడు అలా తోలుతున్నాడంటే అదిగో 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 అదిగో. రే 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 నిన్నారా వీడియోలో చెప్పాడు. ఎంటర్ అన్నాను రా. రే ఏ క్లాస్ రా నువ్వు? ఇప్పుడే ఇఫ్తార్కి వచ్చాం. టైం రోజులు వరుసగా మెల్లమెల్లగా గడిచిపోతున్నాయి, తెలియకుండానే చివరికి వచ్చేసాం. అప్పుడే ఇఫ్తార్ అయిపోయింది. ఇప్పుడు మనం వండిన బిర్యానీ టేస్ట్ చూద్దాం ఎలా వచ్చిందో ఏంటో. రే ఆవిరి టేస్ట్ చూద్దాం గాయస్. చల్లగా అయిపోయింది వలి. ముక్క రే గట్టిగా ఉందిరా ముక్క. సైజు పెద్ద వల్ల ఉంటావా ఏంటి? ముక్క గట్టిగానే ఉంది. ముందు రైస్ ఫ్లేవర్ చూద్దాం. దేవుడా బాగుండాలి టేస్ట్. పుల్లగా ఉంది, చాలా ఉంది. అర్థం కావట్లేదు బాగుందో రాలేదో. నేను ముక్క తిన్నాను, ముక్కలో మసాలా సరిపోదా. ఈ ముక్కలు లోపల సప్పగా ఉంది వలి. నువ్వు చెప్పి ఎలా ఉంది? నాకు గోంగూర ఎక్కువైనట్టు అనిపిస్తుంది. మసాలా అయితే వేయచ్చు కొంచెం, కంగారు మనం భయపడే వేయలేదు కానీ మీరు వేసుకోండి బాగుంటుంది. ఇంకా వేసుకోండి, కొంచెం లైట్ తగిలిస్తే. గోంగూర ఫ్లేవర్ ఎక్కువ ఉంది. మీరు తెచ్చుకునే గోంగూర బట్టి ఎంత గోంగూర వేయాలో దాన్ని బట్టి వేసుకోండి. మా ఊళ్ళో ఎలా తెలుస్తుంది రా ఎంత పొలగా ఉందో, నోట్లో పెట్టుకోవడానికి పచ్చిది. పెద్దోళ్ళకి తెలుస్తుంది. అదే మేము మ్యాటర్. పక్కా ట్రై చేయండి. టేస్ట్ అయితే బాగా వచ్చింది. ఫస్ట్ ముద్దకి అటు ఇటు అనిపించింది కానీ ఆ పైన ఉన్న వాటర్ ఏదో అందులో పడిపోయింది, ఆవిరి. తింటుండగా ఫ్లేవర్ చాలా బాగుంది. మా మున్నక్క మా అమ్మాలు కూడా అదే అన్నారు, మా స్టాఫ్ కూడా అదే అన్నారు. కాబట్టి ట్రై చేయండి పక్కా, సేమ్ అదే ప్రాసెస్. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను మాయా. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8ంటికి ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పటివరకు ఉంటాను మరి. జై హింద్.